హాయ్, గుడ్ ఆఫ్టర్‌నూన్. యెస్టర్‌డే టాపిక్స్ ప్రాక్టీస్ చేశారా? మయూర్ గారు మీకొచ్చాయా ఔట్‌పుట్? అవును. అంటే కొత్తదంటే? ఓకే. హ్మ్. అంటే న్యూ వన్ అంటే కొత్త పేజా? యాహ్! ఈడొస్తున్నాయి కదా! మనకి హోము, అబౌట్, కాంటాక్ట్ ఇవన్నీ కొత్త పేజెసే కదా మనకి. న్యూ కాంపోనెంట్స్ ఇవి. న్యూ కాంపోనెంట్ అంటే న్యూ పేజెస్ ఇవి. హలో వరల్డ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలాగనా? ఈడ కమాండ్ రన్ చేసాం కదా! ఎన్‌జి సర్వ్ -ఓ అనేసి. కమాండ్ రన్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతది మనకి. ఏది? నాకు మీరు చెప్పేది నాకైతే అర్థం కాలేదు. అంటే మీ నేను నేనింకా కంప్లీట్‌గా చెప్పలే గదా! నిన్న హాఫ్ ఆగిందనమాట మనకి. ఇవాళ కంప్లీట్ అయితే మీకు ఏ పేజ్‌లో ఏ డిజైన్ చేయాలనేసి మీకు కంప్లీట్ వస్తదనమాట. ఇవాళ క్లాస్ చెప్పిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అప్పుడు మీకు క్లారిఫై అయిందా లేదా అనేది తెలుస్తదనమాట. హ్మ్. సో, యెస్టర్‌డే టాపిక్‌లో మనం ఏం చెప్పామంటే, యాప్ కాంపోనెంట్‌లో నావ్ బార్ పెట్టాం. రౌటర్ ఔట్‌లెట్ అనేసి ఇక్కడ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. ఎందుకోసమంటే, ఇది ప్రింట్ అయిన తరువాత రౌటింగ్‌కెళ్తది. రౌటింగ్‌కెళ్ళేసి రౌటింగ్‌లో ఏదైతే పాత్ ఉందో, ఆ పాత్‌ని బేస్ చేసుకొని ఆ కాంపోనెంట్ ఈ నావ్ బార్ కింద మనకు ప్రింట్ అవుతది. ఏదైతే మనకి నావ్ బార్ ఉందో, ఆ నావ్ బార్ కింద రౌటర్ ఔట్‌లెట్ ఎక్కడైతే ఉందో, ఆ రౌటర్ ఔట్‌లెట్ దగ్గర మనకు ప్రింట్ అవుతది. అంటే ఇక్కడ నావ్ బార్ కింద మనకు ప్రింట్ అవుతది. కానీ నాకు అడ్మిన్ పేజ్‌లో సేమ్ అడ్మిన్ అనేసి నేను ఓపెన్ చేయడం వల్ల మళ్ళీ నావ్ బార్ ఓపెన్ అయితుంది. కానీ నాకు నావ్ బార్ అడ్మిన్ పేజ్‌లో నాకు ప్రింట్ అవ్వకూడదు గదా! నాకు ఏ పేజ్‌లో అయితే కావాలనో ఆ పేజ్‌లోనే మనకి నావ్ బార్ ప్రింట్ అవ్వాలి. అదే గదా! సరే, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు చెప్తాను అర్థం కాకపోతే. సో, కంపైల్డ్ సక్సెస్‌ఫుల్లీ. సో, మన డిఫాల్ట్‌గా బ్రౌజర్ ఏదైతే ఉందో, ఆ బ్రౌజర్‌లో ఓపెన్ అవుతది. ఇన్‌కేస్ ఓపెన్ అవ్వకపోతే మనకి కంపైల్డ్ సక్సెస్‌ఫుల్లీ వచ్చిన తర్వాత మనకి లోకల్ హోస్ట్ 4200 అనేసి టైప్ చేయండి. లోకల్ హోస్ట్ 4200 అంటే మనకు ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతది. ఇప్పుడు ఓపెన్ అయింది. అదే ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా మనకి ఏమిచ్చాము? పాత్ ఎంప్టీగా ఉంది అనేసి అనుకుంటే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి అన్నాం. హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అయింది. అబౌట్ అంటే అబౌట్ కాంపోనెంట్ ఓపెన్ అయితుంది. సర్వీసెస్ కాంపోనెంట్ ఓపెన్ ఉంది. కాంటాక్ట్ అంటే కాంటాక్ట్ కాంపోనెంట్ వస్తుంది. ఇక్కడ యూఆర్ఎల్ చేంజ్ అవుతుంది. ఇక్కడ యూఆర్ఎల్‌లో ఉండే పాత్‌ని బేస్ చేసుకొని ఏ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి అనేసి ఈ యాప్ రౌటింగ్‌లో మనం రాసాం. ఇక్కడ వరకు క్లియరా అంతా? మయూరి గారు, ఇక్కడ వరకు క్లియరా మీకి? మీకు వేద, రామ్ సుధాకర్ మీ ఇద్దరికి ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకేందంటే ఇక్కడ అడ్మిన్ అనేది ఏందంటే ఒక క్లయింట్ యొక్క డాష్‌బోర్డ్ అన్నమాట. క్లయింట్ యొక్క డాష్‌బోర్డ్‌కెళ్ళడానికి అడ్మిన్ అనేసి ఓపెన్ చేసి, ఈ అడ్మిన్‌లో వచ్చేసి నాకు నావ్ బార్ అవసరం లేదు. అన్నెసెసరీ నాకు నావ్ బార్ అనేది. నాకు ఏ పేజ్‌లో అయితే కావాలనో నావ్ బార్, ఆ పేజ్‌లో మనం నావ్ బార్ పెట్టుకుంటే బావుంటది. మిగతా పేజ్‌లో నాకెందుకు నావ్ బార్? అందుకోసం నేనేం చేస్తున్నా అంటే, ఈ నావ్ బార్‌ని తీసేసి, ఈ నావ్ బార్ తీసుకుంటున్నా. ఈ నావ్ బార్ తీసేసి, ఏ పేజ్‌లో అయితే కావాలనో ఆ పేజ్‌లో నేను పెడదాం అనుకుంటున్నా. సపోజ్ నేను హోమ్‌లో పెడతాను. హోమ్‌లో ఎక్కడ పెడతాం? సేమ్ ఇక్కడ పెడతాను. హోమ్‌లో పెడతాను. అండ్ అబౌట్‌లో పెడతాను. అబౌట్‌లోకెళ్ళేసి అబౌట్ కాంపోనెంట్ ఉంది కదా! అబౌట్ పేజ్‌లో నేను నావ్ బార్ పెడతాను.
నెక్స్ట్ సర్వీసెస్ ఉంటుంది మనకి. కాంటాక్టర్స్ పేజ్లోకి nav bar పెడతాను. ఆ పేజ్లో నేను nav bar డిజైన్ చేస్తాను. అండ్ సర్వీసెస్కి వెళ్తే సర్వీసెస్ పేజ్లో నేను nav bar పెడతాను. సో ఇప్పుడు చూద్దాం మనకి అడ్మిన్ చూడండి. అడ్మిన్ పేజ్లో మనకి nav bar లేదు. నెక్స్ట్ ఎంటీ ఇస్తున్నాను. ఎంటీ ఇచ్చిన మనకి హోమ్ బార్. ఇప్పుడు చూడండి హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్టర్స్. క్లియరా? ఇక్కడ స్లాష్ అబౌట్ ఇస్తే ఆ అబౌట్ పేజ్లో నేను nav bar ఇవ్వలేదు కాబట్టి రాలేదు. సారీ, అడ్మిన్లో చూడండి ఇక్కడ క్లియరా? కానీ ఇక్కడ ఒక nav bar లో ఇంకొక ఫీల్డ్ ఏదైనా సరే యాడ్ చేయాలనుకుంటున్నా. సపోజ్ ఇక్కడ నేను ఇంకొక ఫీల్డ్ అంటే ఇంకొక పేజ్ ఏదైనా సరే యాడ్ చేయాలనుకుంటున్నా. FAQ ఈ పేజ్ నేను యాడ్ చేశాను. ఈ పేజ్ నేను యాడ్ చేస్తే ఏ పేజ్ ఓపెన్ అవుతుంది? అది ఓన్లీ సర్వీస్ పేజ్ లో నేను చేశాను. సర్వీస్ పేజ్ లో చూస్తే FAQ ఉంటుంది. నెక్స్ట్ కాంటాక్ట్ పేజ్ లోకి వెళ్తే అది ఉండదు. అబౌట్ పేజ్ లో ఉంటే ఉండదు, హోమ్ పేజ్ లో ఉంటే ఉండదు. ఎందుకంటే నేను రాసింది ఎక్కడ సర్వీసెస్ పేజ్ లోనే. కానీ అన్ని పేజ్ లో మనం చేయాలి. అన్ని పేజ్ లో చేయాలంటే మనకు 4 పేజెస్ ఉన్నాయి కాబట్టి ఈజీ చేయడం. అదే కనుక 100 పేజెస్ ఉంటే 100 పేజెస్ కి మనం nav bar కాపీ చేసుకుంటూ ఎలా అనేసి మనం చేయగలం? అందుకోసమే ఇక్కడ కాంపోనెంట్ ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కాంపోనెంట్స్ ని రీయూజ్ చేసుకోవచ్చు. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వీటితో పాటు ఒక ఎక్స్ట్రా కాంపోనెంట్ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడైనా సరే ఇక్కడ కంపైల్ సక్సెస్ఫుల్ ఉండేది టచ్ చేయకూడదు. ఇంకొక టెర్మినల్ తీసుకోండి. టెర్మినల్కి వెళ్ళేసి న్యూ టెర్మినల్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ న్యూ టెర్మినల్ లో మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి కమాండ్ ఏంది? కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి కమాండ్ చెప్తారా? ఏంటి కమాండ్? మర్చిపోయారా? ng జనరేట్ కాంపోనెంట్ నేమ్. ఒక హెడర్ అనే కాంపోనెంట్ నేను క్రియేట్ చేస్తున్నాను. హెడర్ అనే కాంపోనెంట్ ని నేను క్రియేట్ చేశాను. ఈ హెడర్ అనే కాంపోనెంట్ నేను ఏం చేస్తానంటే ఏదైతే కామన్ గా ఉందో, సో కామన్ గా ఉండే వాటిని నేను తీసుకొని ఆ హెడర్ కాంపోనెంట్ లో నేను పడేస్తాను. 1 minute. ఏదైతే కామన్ గా ఉందో ఇక్కడ నేను ఎందుకు చేస్తున్నా అంటే కాంపోనెంట్ ని రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు. హెడర్ వర్క్స్ చేసి హెడర్ లో మనకి nav bar పెట్టాను నేను. ఇప్పుడు ఈ nav bar యొక్క సెలెక్టర్ ఏమవుతుందంటే టీఎస్ కాంపోనెంట్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి యాప్ హెడర్ అనమాట. ఈ యాప్ హెడర్ ని వేరే పేజ్ లోకి అంటే ఈ nav bar అనమాట. ఇది ఈ యాప్ హెడర్ లో ఏముందంటే nav bar ఉంది. ఈ nav bar ని దేంట్లో అయినా సరే మనకి ఇవ్వాలి, యూజ్ చేసుకోవాలి అనేసి అంటే మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే దాని యొక్క కస్టమ్ ట్యాగ్ అనమాట. సో యాప్ హెడర్ చూడండి యాప్ హెడర్ ఇచ్చాను. ఇప్పుడు ఎక్కడైతే మనకి nav bar కావాలనో ఈ యాప్ హెడర్ ని ఇవ్వచ్చు మనం. ఇప్పుడు చూడండి ఇక్కడంతా మనకి కాంటాక్ట్ లో కానీ మనకి కావాలి, నెక్స్ట్ అబౌట్ లో కూడా మనకు కావాలి. ఇక్కడంతా మనకి ఈ కోడ్ తీయేస్తాం. ఎందుకోసం అనేసి నేను చెప్తాను. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఎందుకోసం మనకి ఇదంతా తీస్తున్నాను నేను చెప్తాను. ఇప్పుడు చూడండి యాప్ హెడర్ అనేసి ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇంకో టైమ్స్ ఇస్తాను, ఇంకో టైమ్స్ ఇస్తాను. రీయూజబుల్ చేసుకోవచ్చు మనం. చూడండి ఇక్కడ ఎన్ని టైమ్స్ ఇచ్చాను? నేను 3 టైమ్స్ ఇచ్చాను. చూడండి 3 టైమ్స్ మనకి nav bar వచ్చింది. సో ఒక కాంపోనెంట్ ని ఎక్కడ కావాలంటే అక్కడ రీయూజబుల్ చేసుకోవచ్చు మనం. ఇది క్లియరా? రీయూజబుల్ చేసుకునేట్టు. ఇప్పుడు సపోజ్ ఈ హెడర్ లో ఏదైనా సరే మనం ఒక మెనూని ఏదైనా సరే ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ హెడర్ లో వచ్చేసి మనకి FAQ ఉంది. ఇంకో పేజ్ ఏదైనా సరే నేను రాయాలనుకుంటున్నా, ఇంకో పేజ్ ఏదైనా సరే ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నా. FAQ బ్లాగ్. ఇప్పుడు చూడండి మనకి ఈడ ఒక పేజ్ లో మనం చేంజ్ చేస్తే అన్ని పేజ్లకు చేంజ్ అయిపోతా. చూడండి FAQ, బ్లాగ్, కాంటాక్ట్, సర్వీసెస్, అబౌట్, హోమ్
అన్ని పేజ్లో మనకు ఉంది చూడండి. ఇది క్లియరా? ఒక కాంపోనెంట్ ని రీయూజబుల్ చేసాం. ప్రతి పేజ్ లో మనకి రాయకుండా రీయూజబుల్ చేసుకున్నాం. అంటే వాటి యొక్క కస్టమ్ ట్యాగ్ సెలెక్టర్ తో మనం తీసుకున్నాం. ఏదైతే సెలెక్టర్ ఉందో ఆ సెలెక్టర్ ని ట్యాగ్ రూపంలో మనకి యూజ్ చేసుకోవచ్చు. క్లియరా? ఇప్పుడు మనకి డిఫాల్ట్ గా ఓపెన్ అయ్యే పేజ్ అంటే మనకి డిఫాల్ట్ గా ఓపెన్ అయ్యే పేజ్ మనకి index.html. index.html లో మనకి ఏముంటది? యాప్ రూట్ అనేసి ఉంటది. యాప్ రూట్ అంటే మనకి యాప్ అనే కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. ఈ యాప్ అనే కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏముంది మనకి డిజైన్ ఏం లేదు. ఇక్కడ డిజైన్ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏముంది మనకి యాప్ రూట్ లో రౌటర్ అవుట్లెట్ అనేసి ఉంది. అంటే నువ్వు రౌటింగ్ కి వెళ్ళు అనేసి ఈ పేజ్ కి రాగానే నువ్వు రౌటింగ్ కి వెళ్ళు అనేసి రౌటింగ్ పంపిస్తుంది. ఈ రౌటింగ్ లో మనకి ఏ పేజ్ అయితే మనకు ఉంటుందో ఎంటీగా ఉంది అనుకుంటే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. అబౌట్ అస్ ఉంటే అబౌట్ అస్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. సర్వీసెస్ ఉంటే సర్వీస్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. కాంటాక్ట్ ఉంటే కాంటాక్ట్ ఓపెన్, అడ్మిన్ ఉంటే అడ్మిన్. మన దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఏంటవి? బ్లాగ్, ఎఫ్ఏక్యూ. ఆల్రెడీ మనకు కాంపోనెంట్ క్రియేట్ చేయలేదు అవి. ఒకసారి చూద్దాం. అవి కానీ క్రియేట్ చేద్దాం. మనకి బ్లాగ్, ఎఫ్ఏక్యూ ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం. బ్లాగ్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే బ్లాగ్, ఎఫ్ఏక్యూ చేయాలంటే ఎఫ్ఏక్యూ. ఇప్పుడు ఇక్కడ నేను మారుస్తాను చూడండి. బ్లాగ్ చేయాలంటే కాంపోనెంట్ ఏది ఓపెన్ అవ్వాలి? మనకి బ్లాగ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. బ్లాగ్ కాంపోనెంట్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఏక్యూ ఉంటే ఎఫ్ఏక్యూ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఎఫ్ఏక్యూ కాంపోనెంట్, బ్లాగ్ ఎఫ్ఏక్యూ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. చూద్దాం అవుట్పుట్ చూడండి. ఎఫ్ఏక్యూ అండ్ బ్లాగ్. 1 మినిట్. వాటికి ఇవ్వలేదు కదా మనకి, nav బార్ కి పాత్ ఇవ్వలేదు మనం. యాప్ హెడర్ లోకి వెళ్ళేసి చూడండి మనకి బ్లాగ్ అంటే బ్లాగ్, ఎఫ్ఏక్యూ అంటే ఎఫ్ఏక్యూ పాత్ వస్తే మనకి URL లో ఎఫ్ఏక్యూ వచ్చి URL లో బ్లాగ్ వస్తే బ్లాగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎఫ్ఏక్యూ వస్తే ఎఫ్ఏక్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. మనకి ఒకసారి బ్లాగ్ ఇచ్చాను, బ్లాగ్ వర్క్స్. కానీ ఇక్కడ మనకి ఎఫ్ఏక్యూ లో బ్లాగ్ లో మనకి హెడర్ ఇవ్వలేదు మనం. సో మనకి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఏదైనా సరే బ్లాగ్ పేజ్ లో మనకి ఏదైనా సరే హెడర్ రావాలి, డిఫాల్ట్ గా హెడర్ రావాలి అనుకుంటే ఇక్కడ హెడర్ కాంపోనెంట్ రాసేయండి. యాప్ హెడర్, యాప్ హెడర్. అదే కనుక మనకు ఎఫ్ఏక్యూ పేజ్ లో కూడా మనకి హెడర్ కావాలి అనేసి అనుకుంటే ఎఫ్ఏక్యూ పేజ్ లో కూడా మనకి హెడర్ కావాలనుకుంటే ఇక్కడ హెడర్ రాసేయండి. క్లియర్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఇంకేమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఏమైనా డౌట్? మైరి గారు, వేద. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి రౌటింగ్ అయిపోయింది. క్లియరా? రౌటింగ్ అనేది ఏ పేజ్ లో కావాలంటే ఆ పేజ్ లో మనం ఓపెన్ చేసుకునేదానికి ఇలాగా. ఇప్పుడు హోమ్ పేజ్ డిజైన్ చేద్దాం. ఏదో ఒక డిజైన్ చేద్దాం. మనకి సపోజ్ నాకు ఒక డిజైన్ నేను చేయాలనుకుంటున్నాను. ఆ డిజైన్ కి నాకు కొన్ని ఇమేజెస్ అవసరం అవుతాయి. ఆ డిజైన్ కి కొన్ని ఇమేజెస్ కావాలి. ఆ ఇమేజెస్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఎక్కడ మనం ప్లేస్ చేయాలంటే ఇక్కడ చూడండి. మనకి ప్రాజెక్ట్ క్రియేట్ చేసింది OPM లో, ఐలాండర్ లో, SRC లో అసెట్స్ లో. ఈ అసెట్స్ లో మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఈ ఫోల్డర్ లో మీరు ఇమేజెస్ ప్లేస్ చేయాలి. నా దగ్గర కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఆ ఇమేజెస్ నేను కాపీ పేస్ట్ చేస్తాను. సెట్స్ లో ఇమేజెస్ లో నేను పేస్ట్ చేసి ఇప్పుడు ఈ ఇమేజెస్ ని నేను యూజ్ చేసుకుంటాను. సో నేను హోమ్ పేజ్ ని డిజైన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు హోమ్ పేజ్ ని డిజైన్ చేయాలి అనేసి అనుకుంటే మనకి ఏం చేయాలి? ఇక్కడ
ఒక బ్యానర్ అంటే ఒక కరోజల్ ఇద్దాం అనుకుంటున్నాను. సో కరోజల్ ఇవ్వాలి అనేసి అనుకుంటే సో మీకు కావాల్సిన సో ఇంకా ఇక్కడ ఏది మీరు రాయనవసరం లేదు. ఓన్‌గా ఏదైనా సరే కోడ్‌ని కాపీ పేస్ట్ చేసుకోండి. ఒక కరోజల్ కావాలనుకుంటున్నారు. ఒక కరోజల్ కావాలి అనేసి అనుకుంటే కరోజల్‌కి వెళ్ళండి. సపోజ్ బూస్ట్ ఆఫ్ 4 వెళ్తున్నాను. బూస్ట్ ఆఫ్ 4 వెళ్ళినప్పుడు కరోజల్‌కి వచ్చి చూడండి ఇక్కడ ఈ కోడ్ తీసుకుంటున్నాను నేను. ఈ కోడ్ తీసుకొని మన పేజ్‌లో ఇచ్చేస్తాం. సో హోమ్ పేజ్ కదా మనకు కావాల్సింది. అన్ని ఇంకా కాపీ పేస్ట్‌లే మీరు చేసుకోవాల్సింది. ఏదైనా సరే డిజైన్ చేయాలంటే సేమ్ ఆ డిజైనింగ్ ఆల్రెడీ ఉంది అనుకుంటే ఉంది. లేదు మీ ఓన్‌గా చేసుకోవాలంటే మీ ఓన్‌గా. ఇప్పుడు చూడండి యాప్ హెడర్ తీయకూడదు. ఇక్కడ నేను కరోజల్ ఇచ్చాను. ఈ కరోజల్ దగ్గర మనకి చూడండి ఇక్కడ ఇమేజ్ రావాలంటే అసెట్స్ ఏఎస్ఎస్సి అసెట్స్‌లో ఉంటాయి మనకి. assets/images/banner1.jpg నా దగ్గర ఇమేజ్ అదే అన్నమాట ఉండేది. చూడండి సెకండ్ ఇమేజ్ ఇక్కడ పాత్ వచ్చేసి మనకి అసెట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఎందుకంటే అసెట్స్ లో మనం ఇమేజెస్ పెట్టాం కాబట్టి అసెట్స్ లో ఇక్కడ 3 ఇమేజ్ ఇక్కడ 2 ఇమేజ్ చూడండి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. చూడండి ఇమేజ్ 1 ఇమేజ్ 2 ఇమేజ్ చూడండి బ్యానర్ వచ్చింది మనకి డిజైన్. దీని కింద కల ఏదైనా సరే ఇంకొక కార్డ్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ రాయాలనుకుంటే క్లాస్ డైరెక్ట్ గా రాయాలనుకుంటే ఇక్కడ ఈజీ వే ఏంటంటే div.container div.container అని అనుకుంటే కంటైనర్ క్లాస్ వచ్చేస్తాం. మళ్ళీ ఇక్కడ div.textCenter.textDanger ఎంటర్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ టెక్స్ట్ సెంటర్ టెక్స్ట్ డేంజర్ ఇస్తున్నాను. ఇక్కడ మధ్యలో వచ్చేసి నేను ఏదైనా సరే ఒక ఇంపార్టెంట్ ఏదైనా టెక్స్ట్ ఇస్తున్నా. ఐలాండర్ సర్వీసెస్ ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక రో తీసుకుందాం అనుకుంటున్నా. ఒక రో వచ్చేసి div.row ఒక రో తీసుకున్నాను. రో లోపల div.call excel 4 అంటున్నా. అంటే 3 కాలమ్స్ గా నేను డివైడ్ చేస్తున్నాను. కాల్ ఎక్సెల్ 4 మనకి ఎన్ని కావాలి? 8 కావాలనుకుంటున్నా. ఇంటూ 8 అని పెట్టండి. ఇంటూ 8 చూడండి 8 కాలమ్స్ వచ్చాయి చూడండి మనకి. ఇంటూ 8 అంటే 8 కాలమ్స్ వచ్చాయి మనకి. సో ఇలా అన్నమాట. ఇప్పుడు ఏదైనా సరే మనకి ఇలా ఏదైనా సరే ఎక్కువగా కావాలనుకుంటే ఇలా ఇంటూ గానీ ఇలాంటి ఈజీ వేలో మీరు చేసుకోవచ్చు అన్నమాట. కానీ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక కార్డ్ నేను డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత దాన్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ నేను ఒక కార్డ్ ఇద్దాం అనుకుంటున్నా. ఒక కార్డ్ డిజైన్ మీరు చేయడం రాలేకపోతే WT Schools లోకి వెళ్ళండి, కార్డ్ లోకి వెళ్ళండి. కార్డులు మీకు చాలా డిజైన్స్ ఉంటాయి. కార్డ్ డిజైన్స్ దీనిలో ఏదైనా సరే ఒక కార్డ్ డిజైన్ తీసుకోండి మీరు. సో దీంట్లో ఇది కానీ ఓకే ఇది తీసుకుంటున్నాను. ఈ కార్డ్ డిజైన్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. కార్డ్ అండ్ విడ్త్ 400 పిక్సెల్ ఇస్తున్నా. ఇది తీద్దాం మనకి కావాలంటే. కార్డ్ ఇమేజ్ టాప్ అండ్ ఇమేజ్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఇచ్చాం కదా మనం. అసెట్స్ లో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి మనకి. assets/images/1.jpg ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా సరే మనకి సర్వీస్ యాంగులర్ డెవలపర్ సో సమ్ టెక్స్ట్ కావాలి మనకి. పారాగ్రాఫ్ సమ్ డమ్మీ టెక్స్ట్ ఇస్తున్నాను నేను. సేమ్ సమ్ డమ్మీ టెక్స్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనం ప్రైజింగ్ ఇద్దాం. మనం బీటీఎన్ ప్రైమరీ వచ్చేసి మనకి సీమర్ బదులు ప్రైస్ వచ్చేసి ఒక 10,000 ఇలా ఇస్తాం. అంటే జస్ట్ చూపించడానికి మీకు ఇదంతా చూడండి ఇంత వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ కార్డు మొత్తం వచ్చేసి నేను కాల్ ఎక్సెల్ 4 ఇచ్చాను కదా మనం. div కార్డ్ div కాల్
div row. దీన్ని నేను కాపీ చేస్తున్నాను. టూ 3 4 5 6 7 8 divs నేను కాపీ చేశాను. చూడండి మనకి 8 divs వచ్చాయి మనకి. ఇక్కడ ఇమేజెస్ కావాలంటే మీరు చేంజ్ చేయండి. ఇక్కడ ఏదైనా సరే కంటెంట్ కావాలంటే మీరు చేంజ్ చేయండి. డిజైన్ చూడండి. ఈ డిజైన్ నేను ఏం చేయాలని నేను చెప్తాను. జస్ట్ డమ్మీ డిజైన్ ఇచ్చాను మీకు ఇది. మీరు ఇక్కడ డిజైన్ చేయాలి. సో ఇక్కడ డిజైన్ చేయాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ ఉండేది కావాలంటే డిజైన్ చేసుకోండి. సపోజ్ ఇవన్నీ ఏంటంటే కమింగ్ క్లాస్ లో మీకు ప్రాజెక్ట్ గా యూజ్ అవుతుంది మీకు. అందుకోసం మీరు ఇక్కడ ఉన్నా చూడండి, 1-on-1 ట్రైనింగ్, ఇమేజ్ అండ్ కంటెంట్. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ ట్రైనింగ్, ఇమేజ్, కంటెంట్. పర్సనల్ ట్రైనింగ్, ఇమేజ్, కంటెంట్. కార్పొరేట్ ట్రైనింగ్, ఇమేజ్, కంటెంట్. ఇన్ కేస్ మీరు డిజైన్ చేయ ఆల్రెడీ వేదా మీకు ఏమన్నా చెప్పాను ireland@tcs.com డిజైన్ చేయమనేసి. సో నువ్వు చేసేసి ఉంటే ఈ పార్ట్ అంతా హెడర్ కింద తీసుకోండి. హెడర్ ట్యాగ్ లో పెట్టండి. ఇది పార్ట్ మొత్తం, ఈ పార్ట్ మొత్తం ఫుటర్ కింద పెట్టేయండి. ఫుటర్ కాంపోనెంట్ తీసుకోండి. ఫుటర్ కాంపోనెంట్ లో ఈ డిజైన్ కాపీ పేస్ట్ చేసేయండి. సో ఈ పార్ట్ మిడిల్ లో పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ మొత్తం హోమ్ పేజ్ లో డిజైన్ చేసేయండి. హోమ్ పేజ్ లో డిజైన్ చేయండి. అంటే కాపీ పేస్ట్, మీరు రాసిందే కాపీ పేస్ట్. ఈ పేజ్ కి ఏదైనా సిఎస్ఎస్ పార్ట్స్ రాసింటారు కదా మీరు. సో ఇక్కడ హెడర్ పార్ట్ కి మీరు సిఎస్ఎస్ రాసి ఉంటే హెడర్ లో మీరు nav బార్ కానీ ఇక్కడ ఉండే పార్ట్ మొత్తం మీరు ఇస్తారు. ఈ మొత్తం అంతా దీనికి సిఎస్ఎస్ రాసింటారు మీరు. ఆ సిఎస్ఎస్ కాపీ చేసుకొని ఈ header.component.css లో ఇచ్చేయండి. ఓన్లీ దీనికి సంబంధించిందే సిఎస్ఎస్ లో ఇచ్చేయండి. అన్నిటికీ ఇవ్వదండి, ఓన్లీ దీనికి సంబంధించిందే సిఎస్ఎస్ ఇవ్వండి హెడర్ దానికి. ఇంకో ఫుటర్ ట్యాగ్ తీసుకోండి. ఫుటర్ ట్యాగ్ కూడా మనకి ఏం చేయాలంటే ఇక్కడ యాప్ ఫుటర్ అయిన తర్వాత, డిజైన్ అయిన తర్వాత కిందకాల మనకి ఏంటంటే ఆ ఫుటర్ ఎలిమెంట్ మీరు తీసుకోండి. ఫుటర్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకోండి మీరు. ng జనరేట్ కాంపోనెంట్ ఫుటర్. ఫుటర్ కాంపోనెంట్ నేనే జనరేట్ చేస్తున్నాను. ఈ ఫుటర్ ట్యాగ్ లో నేను డిజైన్ చేస్తాను చూడండి. కొద్దిగా డిజైన్ చేసి మనకి ఫుటర్ ఉందా లేదా అనేసి నేను మన పేజ్ లో నేను ఫుటర్ ఇస్తాను. మైరు గారు అర్థమైందా మీకు? సో నాకు డిజైన్ మొత్తం వద్దు హోమ్ పేజ్ లో, నాకు ఇవి మాత్రమే ఒక 3 కాలమ్స్ లో డివైడ్ చేయండి. ఇప్పుడు ఎలాగైతే కనిపిస్తుందో ఈ డిజైనింగ్ వచ్చేసి మనకి డిఫరెంట్ ఇమేజెస్ తీసుకోండి. ఆ డిఫరెంట్ ఇమేజెస్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా ప్రింట్ చేయండి. ఒక 2 rows లో ప్రింట్ చేయండి. ఇక్కడ ఫుటర్ ఇచ్చేయండి మీరు. ఒక డిజైనింగ్ మళ్ళీ అలాగే అబౌట్ పేజ్ ఏదైనా సరే డిజైన్ చేయండి. కోర్సెస్ పేజ్ ఏదైనా డిజైన్ చేయండి. కాంటాక్ట్ పేజ్ ఏదైనా డిజైన్ చేయండి. ఇలా మన దగ్గర ఉండేటి ఒక 4-5 పేజెస్ ఉన్నాయి కాబట్టి 4-5 పేజెస్ కి మీరు ఏదైనా సరే మీ ఇష్టం డిజైన్ మీ ఇష్టం. ఇది యాంగులర్ ప్రాజెక్ట్ అనమాట. కంప్లీట్ గా ఇలాగే చేస్తానంటే ఇలాగే మీరు చేయొచ్చు. ఇది కంప్లీట్ గా యాంగులర్ ప్రాజెక్ట్ అనమాట. ఇదంతా డిజైనింగ్ మనకి. ఈ డిజైనింగ్ మొత్తాన్ని యాంగులర్ లో చేయడం ఎలా అనేసి ఇప్పుడు ఇవాళ చెప్పిన టాపిక్ ఏంటంటే HTML డిజైన్ ని యాంగులర్ లకి ఎలా కన్వర్ట్ చేస్తారు. ఓకేనా? ఇది అయిన తర్వాత మనకి డైనమిక్ గా స్టార్ట్ అవుతా అన్నమాట వర్క్. సో 1 day టైం ఇస్తాను నేను. వీలైనంత వరకు హోమ్ పేజ్, అబౌట్ పేజ్, కోర్సెస్ పేజ్ అండ్ సైన్ ఇన్ అండ్ కాంటాక్ట్, వీలైతే FAQ పేజ్ 1 2 3 4 5 6 పేజెస్ అనమాట. ఈ 6 పేజెస్ ని డిజైన్ చేయడానికి చూడండి. ఇన్ కేస్ డిజైన్ చేసి ఉంటే కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సిన కాంపోనెంట్స్ తీసుకొని ఏదైతే కావాలో అది. ఇప్పుడు చూడండి ఫుటర్ ట్యాగ్ ఉంది. ఈ ఫుటర్ లో నాకు నచ్చిన డిజైన్ కొద్దిగా చేస్తాను నేను. సో నేను మొత్తం అంతా చేయలేదు కాబట్టి నేను కొద్దిగా చేస్తాను. ఒక డివ్ తీసుకుంటాను. క్లాస్ వచ్చేసి మనం ప్యాడింగ్ వచ్చేసి 5 ఇస్తున్నాను. అండ్ BG info, sorry, BG warning అండ్ div లో వచ్చేసి దిస్ ఈస్ ఫుటర్ అంటే ఫుటర్ డిజైన్ అనుకోండి. ఫుటర్
టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ వైట్, ఇవన్నీ క్లాసెస్. ఒకసారి చూద్దాం. మనకి దీన్ని ఏమి ఇస్తా అంటే నేను హోమ్ పేజ్లో ఇస్తాను. ఈ ఫుటర్ ట్యాగ్ తీసుకుని వెళ్ళి, ఫుటర్ ఎక్కడ ఉండాలి మనకి ఎప్పుడైనా సరే బాటమ్ లో ఉంటుంది. యాప్ ఫుటర్, ఇట్లా ఫుటర్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకుని యాప్ ఫుటర్ అనేసి నేను ఇస్తాను. కానీ ఫుటర్ ట్యాగ్, ఫుటర్ ప్రతి పేజ్ లో మనకు రావాలి కాబట్టి ప్రతి పేజ్ లో తీసుకుని వెళ్ళి ఫుటర్ ట్యాగ్ అనేసి కాపీ చేస్తాం మనం. ఈ మిడిల్ లో వచ్చేసి మనకి HTML ఉంటుంది. మనకి ఈ మిడిల్ లో అంతా HTML ఉంటుంది. పైన సైడ్ కింది సైడ్ వచ్చేసి మనకి ఎవ్రీ పేజ్ లో వచ్చేసి మనకి ఏముంటుంది అంటే యాప్ హెడర్ ఉంటుంది, యాప్ ఫుటర్ ఉంటుంది, అంతే. చూడండి, ఈ మిడిల్ లో డిజైన్ వచ్చేసి యాప్ ఫుటర్ ఇస్తాను. ఈ ఫుటర్ లో ఫుటర్ డిజైన్ మీ ఇష్టం. ఫుటర్ డిజైన్ ఏది కావాలనుకుంటే ఆ డిజైన్ ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. అర్థమైందా? అర్థం కాలేదా? ఆ డిజైన్ వచ్చేసి నాకు ఏదో ఒకటి, మన వెబ్సైట్ ఉంది కాబట్టి మన వెబ్సైట్ నే కావాలంటే డిజైన్ చేయండి. లేదా మీ ఇష్టం వచ్చిన మీరు ఏదైనా చేయాలి అనేసి అనుకుంటే ఆ డిజైన్ వచ్చేసి మీరు చేసుకోనండి. ఎవరి పేజ్ లో నాకు కంటెంట్ ఉండాలి, డిజైన్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది హోమ్ పేజ్. హోమ్ పేజ్ లో నేను యాప్ ఫుటర్ ఇలా ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అబౌట్ పేజ్ క్లిక్ చేస్తే అబౌట్ హెడర్ ఉంది. బాడీ సెక్షన్ నేనేం రాయలేదు, ఇంకా ఫుటర్ ఉంది. సర్వీసెస్ కి ఇస్తే సర్వీసెస్ ఉంది, ఫుటర్ ఉంది. కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్టర్స్ ఉంది, ఫుటర్ ఉంది. FAQ ఇస్తే FAQ ఉంది, ఫుటర్ ఉంది. బ్లాగ్ ఇస్తే బ్లాగ్ ఉంది, ఫుటర్ ఉంది. క్లియరా? ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే నాకు మెయిల్ చేయాలంటే కోడ్ ని, లేదా మీరు మెయిల్ చేసుకోవాలంటే కోడ్ ని ఎలా చేస్తారు? ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళండి మీరు. ఇది మీ ప్రాజెక్ట్, ఐలాండ్ ప్రాజెక్ట్. డైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ ని మీరు జిప్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ ని జిప్ చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే మీ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే ఈ నోడ్ మాడ్యూల్ అనేది డిఫాల్ట్ గా మీకు డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. అందరికి నోడ్ మాడ్యూల్ కామనే. నేను ఏం పంపిస్తాను అంటే డైలీ మీకు ఈ ఫైల్స్ వరకు నేను పంపిస్తాను. నోడ్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ అన్ని నేను జిప్ చేసి డైలీ మీకు సెండ్ చేస్తాను. ఈ పేజ్ లో ఏముంటాయంటే నేను సెండ్ చేసిన, అంటే నేను ఇవాళ చేసిన టాపిక్ మొత్తం ఉంటాయి దీంట్లో. కానీ చూడండి, SRCలో యాప్ లో అడ్మిన్ ఉంది, అబౌట్ ఉంది, బ్లాగ్ ఉంది, కాంటాక్టర్స్ ఉంది, FAQ ఉంది, ఫుటర్ ఉంది, హెడర్ ఉంది, హోమ్ ఉంది. హోమ్ లోకి వెళ్తే మీకు HTML ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను రాసిన కోడ్ ఇదంతా, HTML అంతా నేను రాసిన కోడ్ ఉంది, అంతా ఉంటది. ఓకేనా? ఇలా నేను సెండ్ చేస్తాను. ఇప్పుడు మీరు వేరే ప్రాజెక్ట్ లోకి వెళ్ళినప్పుడు, అంటే సపోజ్ మీ ప్రాజెక్ట్ లో ఉండే డేటా మొత్తం రిమూవ్ చేసి, అంటే మీ డిజైనింగ్ కూడా మీకు నచ్చలేదు, వద్దు నేను చేసిన డిజైనింగ్ లో మీకు నచ్చింది, ఓకే ఏమన్నా నా ప్రాజెక్ట్ మీ దాంట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు, మీ దాంట్లో ఉండే ఫైల్స్ అన్ని నోడ్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ అన్ని రిమూవ్ చేస్తారు. నోడ్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ అన్ని రిమూవ్ చేస్తారు. మీరు రిమూవ్ చేసేసి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ ప్రాజెక్ట్ ని రన్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ ని రన్ చేసినప్పుడు మనకి అది ప్రాబ్లం అయింది. 1 మినిట్, నేను ఇది తీసేస్తాను ఒకసారి. చూడండి, దీన్ని కూడా రిమూవ్ చేస్తాను. చూడండి, ఇలా ఈ నోడ్ మోడల్ అలాగే ఉండాలి. నేను పంపించిన ఫైల్ ని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చేయండి. ఇప్పుడు చూడండి, మనకి మీ ప్రాజెక్ట్ లో ఈ ఫైల్స్ అన్ని వచ్చేస్తాయి. నోడ్ మాడ్యూల్ మీరు రిమూవ్ చేసుకోవద్దు. ఇన్ కేస్ నోడ్ మాడ్యూల్ ని కాపీ చేసుకొని వేరే ప్రాజెక్ట్ లో మీరు పెట్టుకోండి. సపోజ్ ఏదైనా సరే మీ నేమ్ తో కానీ ఏదో ఒకటి ఒక ప్రాజెక్ట్ లా క్రియేట్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ లో మీరు నోడ్ మాడ్యూల్స్ ని కాపీ పేస్ట్ చేసేయండి. నోడ్ మాడ్యూల్ చూడండి, మనకి 200 MB 300 MB అంత ఉంటుంది. మనకి అంత MB మీరు జిప్ చేసి నాకు పంపించాలంటే ఎలా ఉంటది? ఇప్పుడు ఇది చూడండి, మనకి ఈ ఫైల్ జిప్ చేసిన ఫైల్ చూడండి, మనకి ఎంత ఉంటుంది? 1.77 MB ఉంది. 1.77 MBని పంపించడం ఈజీనా, లేదా 300 MBని పంపించడం ఈజీనా? అందుకోసం నోడ్ మాడ్యూల్, ఎవరైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసి నోడ్ మాడ్యూల్ కంపల్సరీ ఉంటుంది. ఆ నోడ్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ అన్ని రిమూవ్ చేసి నేను ఏదైతే ఫైల్ పంపిస్తానో ఆ ఫైల్ ని మీరు
యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేసిన డిజైన్, నేను చేసిన కంప్లీట్ కోడ్ మొత్తం దీంట్లో ఉంది. ఈ ఫైల్ మీకు పంపిస్తాను. ఈ ఫైల్‌ని మీరు చూడండి. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదా? చెక్ చేయడం. నోడ్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ అన్ని చేయాలి. నాకు పంపించేటప్పుడు. మీరు ఏదైనా సరే చేసిన కోడింగ్ నాకు పంపిస్తున్నారు, మీరు చేసిన డిజైన్ నాకు పంపిస్తున్నారంటే, నోడ్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ అన్నిటిని జిప్ చేయాలి. ఇప్పుడు నేను పంపించే జిప్ ఫైల్ కూడా మీకు నా డిజైన్ యూజ్ చేసుకోవాలి అంటే మీ డిజైనింగ్‌ని సెపరేట్‌గా పెట్టుకోండి కావాలంటే. మీ డిజైన్ సెపరేట్‌గా పెట్టుకొని, ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఆ ఫోల్డర్‌లో నోడ్ మాడ్యూల్‌ని కాపీ పేస్ట్ చేయండి. కొద్ది టైమ్ టేకింగ్ అది. కొద్ది టైమ్ టేకింగ్ అన్నమాట. అది ఒక 20 మినిట్స్, 30 మినిట్స్‌లో మీకు కాపీ పేస్ట్ అయిపోద్ది అప్పుడు. అప్పుడేం చేస్తారంటే, నేను డైలీ పంపించే ప్రాజెక్ట్‌ని మీరు కొత్తగా క్రియేట్ చేశారు కదా! ఆ నోడ్ మాడ్యూల్స్ అనేసి దాంట్లో కాపీ పేస్ట్ చేయండి. మీరు ప్రాజెక్ట్ రన్ చేసేటప్పుడు ఈ ప్రాజెక్ట్‌ని రన్ చేయండి మీరు. అప్పుడు నేను ఏదైతే పంపించానో ఆ ప్రాజెక్ట్ మీద మీకు వర్క్ చేసుకోవచ్చు. అండ్ మీ డిజైనింగ్‌ది సెపరేట్ ప్రాజెక్ట్ లాగా మీరు చేస్తూ ఉండొచ్చు. మీ డిజైనింగ్. అర్థం కాలేదా? అర్థమైందా? మనకు నోడ్ మాడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంతే. నోడ్ మాడ్యూల్ ఉంటేనే మనకు ఉండే డిపెండెన్సీ అన్నీ మనకు వర్క్ అవుతాయి. ఇవన్నీ వచ్చేసి నేను పంపించేటియనే యాక్సెప్ట్ చేస్తాయి. ఈ నోడ్ మాడ్యూల్ అనేది మనకుండాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ అయిన దాంట్లో మీకు అన్ని ఫైల్స్ అన్ని రిమూవ్ చేసుకొని, ఇప్పుడు నేను ఏదైతే పంపిస్తానో ఆ ఫైల్‌నైనా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీ దగ్గర నోడ్ మాడ్యూల్స్ ఒకటే ఉంది. అన్ని రిమూవ్ చేసేశారు. ఆ ప్లేస్‌లో మీరేం చేస్తారంటే నేను పంపించిన ఈ ఎక్స్ట్రాక్ట్ ఫైల్‌ని తీయండి. దీన్ని ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చేయండి. ఇప్పుడు ఏమైతదంటే నేను ఈ రువాలి చేసిన కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ వచ్చేసుంటాయి మీకు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ రన్ అవుతది మీకు. మీ ఓన్‌గా కాకుండా ఈ ప్రాజెక్ట్‌లో నేను రౌటింగ్ చేశాను, అన్నీ చేశాను. అన్నీ వచ్చేసి మీకొచ్చేస్తాయి ఇక్కడ. ఎవ్రీథింగ్ వచ్చేసి మీకొచ్చేస్తాయి. సో, రేపు క్లాస్ తీసుకోవట్లేదు. సో, ఇవాళ మీరు రేపు ప్రాక్టీస్ చేశారు అనేసి అనుకుంటే, సాటర్‌డే రోజు క్లాస్ తీసుకుంటాను. మీరు ప్రాక్టీస్ చేశారు అంటే. ప్రాక్టీస్ చేయలేదు అనుకుంటే మండే రోజు తీసుకుంటాను. సో, మీరు నాకు రేపటి కన్ఫర్మ్ చేసే దాన్ని బట్టి ఉంటది. ఇవాళ డిజైన్ మీరు చేసేసారు అనుకుంటే, హెచ్‌టీఎంఎల్ డిజైన్ యాంగులర్‌లోకి కన్వర్ట్ చేయడం మీకొచ్చేసుంటది. నెక్స్ట్ వెంటనే డైనమిక్ పార్ట్‌కెళ్ళిపోవచ్చు మనం. సో, ఇక్కడి వరకు ఏమన్నా అర్థం కాకపోతే క్లారిఫై చేసుకోండి. మీకేమన్నా క్లమ్జీగా ఉంది అంటే అలాగా. ఏమన్నా క్లారిఫై అవ్వకపోతే క్లారిఫై చేసుకోండి. ఇన్ కేస్ డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. ఇవాళొచ్చేసి ఇదే మనకి క్లాస్ చెప్పుకోవాల్సింది. అందుకోసం. చెప్పండి. ఆ! అవును. 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 మీరు వీడియో చూడలేదా నిన్న? మరి చూసినా అర్థం కాలేదా? ఓకే. ఓకే. నేను చెప్తాను చూడండి. మనకేదైనా సరే కాంపోనెంట్‌ని క్రియేట్ చేసి, ఆ కాంపోనెంట్ ఎక్కడొస్తదంటే ఈ యాప్‌లోకెళ్తది. ఏదైనా కాంపోనెంట్స్‌ని క్రియేట్ చేస్తే ఈ కాంపోనెంట్స్ అన్నీ మనకి ఈ కాంపోనెంట్స్‌లోకొస్తాయి మనకి. అంటే యాప్‌లోకొస్తాయి మనకి. ఈ యాప్‌లో వచ్చేసి మనకేమేమి ఉంటాయంటే, మెయిన్ పేరెంట్ యాప్‌కి సంబంధించిన కాంపోనెంట్ ఉంటాయి. వాటితో పాటు యాప్ రౌటింగ్ ఉంటది. యాప్ మాడ్యూల్ ఉంటది. ఈ యాప్ రౌటింగ్‌లో మనకి ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి అనేసి మనకు రౌటింగ్ చేస్తాం మనకి యాప్ రౌటింగ్‌లో. తరువాత మనకి కాంపోనెంట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడికొస్తాయి పేజెస్. ఆ పేజెస్‌ని మనం ఇక్కడ హోమ్ అయితే హోమ్, అబౌట్ అయితే అబౌట్, సర్వీసెస్ అయితే సర్వీసెస్ ఆ పేజ్‌లో మనం డిజైన్ చేయాలన్నమాట. ఇక్కడ మనకేముంటాయంటే హోమ్ కాంపోనెంట్‌లో హోమ్ డాట్ కాంపోనెంట్ డాట్ సీఎస్ఎస్ ఫైల్ ఉంటది. హోమ్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టీఎంఎల్ ఫైల్ ఉంటది. హోమ్ డాట్ కాంపోనెంట్ డాట్ స్పెక్ డాట్ టీఎస్ ఫైల్ ఉంటది. హోమ్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్ ఉంటది. 4 ఫైల్స్ ఉంటాయి. 4 ఫైల్స్‌లో మనకి ప్రెజెంట్ నేను డిస్కస్ చేసేది హోమ్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టీఎంఎల్ ఫైల్, హోమ్ డాట్ కాంపోనెంట్ డాట్ సీఎస్ఎస్ ఫైల్. ఈ స్పెక్ డాట్ టీఎస్ అనేది అస్సలు మనకు అవసరమే ఉండదు. అది ఓన్లీ టెస్టింగ్ చేసే వాళ్ళకి అవసరం. మనకైతే అవసరం ఉండదు. హోమ్ డాట్ కామ్ డాట్ టీఎస్ వచ్చేసి డైనమిక్ పేజ్ చేసేటప్పుడు, డైనమిక్‌గా ఏదైనా కంటెంట్ తెచ్చేటప్పుడు, డైనమిక్ పార్ట్ చేసేటప్పుడు మనకు హోమ్ డాట్ కామ్ డాట్ టీఎస్ ఫైల్. టీఎస్ ఫైల్ అనేది మనకు డైనమిక్ పార్ట్ చెప్పేటప్పుడు మనకు అవసరమైతది.
ఇప్పుడు ఓన్లీ హోమ్ పేజ్కి ఏదైనా సిఎస్ఎస్ రాస్తూ ఉంటే ఈ home.component.css లో మీరు రాయండి. అదే కనుక హెడర్ సంబంధించినది ఏదైనా సరే సిఎస్ఎస్ రాస్తూ ఉంటే హెడర్ లో మీరు HTML ఫైల్స్ అన్ని హెడర్ లో రాయండి. హెడర్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ లో వచ్చేసి ఆ హెడర్ కాంపోనెంట్ ఏదైనా సిఎస్ఎస్ ఫైల్స్ రాసి ఉంటే దాంట్లో సిఎస్ఎస్ ఫైల్స్ కాపీ పేస్ట్ చేసుకోండి. ఇప్పటివరకు నేను చెప్పింది HTML అండ్ CSS నేను చెప్పాను అనమాట, అంతే. ఇప్పుడు కాంపోనెంట్ ని రీయూజబుల్ చేసుకోవచ్చు, అంటే ఒకసారి డిజైన్ చేసి ఆ డిజైన్ ని మనము రీయూజబుల్ చేసుకోవచ్చు. అదే నేను చేసింది. ఈ యాప్ హెడర్ ని యాప్ ఫుటర్ ని ఒకసారి డిజైన్ చేశాను. ఈ డిజైన్స్ ని నేను ఎవరి పేజ్ లో ఏం చేశానంటే వాటి యొక్క సెలెక్టర్స్ అన్నమాట. వాటి యొక్క సెలెక్టర్స్ ఏమున్నాయంటే component.ts ఫైల్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఉంటది యాప్ హెడర్ అనేసి, యాప్ ఫుటర్ అనేసి, యాప్ అబౌట్ అనేసి, యాప్ హోమ్ అనేసి, యాప్ కాంటాక్ట్ అస్ అనేసి ఇలాంటి ఉంటాయి మనకి. సో ఆ నేమ్స్ వచ్చేసి కస్టమ్ అన్నమాట, కస్టమ్ ట్యాగ్స్ అన్నమాట అవన్నీ మనకి. అందుకోసం మనం ఏం చేస్తాము అంటే వాటిని తీసుకుని ఒక ట్యాగ్ లాగా మనకి డిక్లేర్ చేస్తాం. హోమ్ లోకి వెళ్తే మనకి హోమ్ హెడర్ ఫైల్ చేసాను, యాప్ హెడర్ ఫైల్, యాప్ హెడర్. అదే ఫుటర్ ఫైల్ చూడండి మనకి ఫుటర్ అనేసి ఉంటుంది. ఈ మిడిల్ లో వచ్చేసి మనకి ఆ పేజ్ యొక్క డిజైన్ మనం చేస్తాం. సేమ్ లైక్ అబౌట్ పేజ్ లో కూడా హెడర్ కి ఫుటర్ మధ్యలో డిజైన్ చేస్తాం. సర్వీసెస్ పేజ్ లో కూడా యాప్ కి వాడికి డిజైన్ చేస్తాం మనం. సో ఇది ఫైనల్ గా. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి, డౌట్ లేకుంటే ప్రాక్టీస్ చేయండి. సో మనకి రేపటి వరకు టైం ఇస్తున్నాను. ఈ డిజైనింగ్ అనేది అట్లీస్ట్ మీరు డిజైన్ చేయాలి, వాటిలో ఏదో ఒకటి ఖాళీగా అయితే పెట్టకూడదు. ఆ డిజైన్ చేసి మీరు నాకు పంపించకపోయినా పర్లేదు, మీ సిస్టమ్ లో నుంచి నాకు షేర్ చేసి చూపించినా పర్లేదు. ఏమన్నా ఎర్రర్స్ వస్తే ఎర్రర్స్ ని చదవండి, అసలు ఎక్కడ ఎర్రర్ వస్తుంది, ఏ ఫైల్లో వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేసి మనకి ఇక్కడ కంపైల్ చేసినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ ఎర్రర్స్ ఎక్కడ వస్తున్నాయి ఏంటి అనేసి. ఆ ఎర్రర్స్ మనం చదువుకోవచ్చు, ఈజీగా మనకు అండర్స్టాండ్ అవుతాయి. చూడండి ఎర్రర్స్ ఇక్కడ home.component.html లో మనకు వస్తున్నాయి. ఎక్కడ అది కూడా వచ్చేది మనకి యాంకర్ ట్యాగ్ ఏదో ఓపెన్ చేసాము క్లోజ్ చేయలేదు అనేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా వస్తాయి అన్నమాట మనకి. ఆ ఎర్రర్స్ ఈజీగా మీరు రెక్టిఫై చేసుకున్నారు అనుకోండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్. ఇన్ కేస్ మీకు ఆ ఎర్రర్ సాల్వ్ అవ్వలేదు అనుకోండి, నాకు ఒకసారి ఆ పిక్ తీసి పంపించండి నాకు ఎర్రర్ అనేసి, నేను ఎర్రర్ చెప్తాను అనమాట మీకు ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అనేసి. మయూర్ గారు ఇంకా ఏమైనా డౌట్ మీకు? ఓకే 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 అండి, అది ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకే ఓకే.